రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ సంపత్ కుమార్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సీ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందుకున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అందుకున్న వినతులు పునరావృతం కాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో శాశ్వత పరిష్కారం అందించాలని సంబంధిత సెక్షన్ అధికారులకు సూచించారు. కమాండ్ కంట్రోల్ విభాగం సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పారిశుద్ధ్య నిర్వహణ సమస్యలను పరిష్కరించాలని ఎస్సీ సూచించారు. విభాగాల వారీగా ఇంజనీరింగ్ 6, టౌన్ ప్లానింగ్ 2, పబ్లిక్ హెల్త్ 2, హౌసింగ్ 4 మొత్తం 14 ఫిర్యాదులను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేనేజర్ ఇనైతుల్లా, ఇతర అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ప్లేటర్ ఆ బూత్లో ఉంటుంది. ఆ బూత్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసి కట్ చేసి మీరు ఎలా చెప్తారో అని ఇక్కడికి వచ్చి మళ్ళీ మీతో మాట్లాడితే మా వారు ఎట్లా వచ్చింది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ తీసుకునే దానికోసం కమిషనర్ గారు నాకు తీసుకోమని చెప్పారు. ఎందుకంటే ఈరోజు ఆనరబుల్ సీఎం గారు సోమశిల వస్తుంది, దానివల్ల కమిషనర్ గారు ఏడీసీ గారు అక్కడికి వెళ్ళారు. అందుకని నాకు సిపి గారికి చెప్పారు ఇక్కడ గ్రీవెన్సెస్ అప్లికేషన్స్ పబ్లిక్ నుంచి తీసుకొని చూడమని చెప్పి. సో ఈరోజు అయితే ఇప్పటి వరకు పొద్దున్న నుంచి 10 వచ్చాయి అప్లికేషన్స్. ఇంకా కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా మనం 130 వరకు ఉంటాం కాబట్టి వాటన్నిటిని కూడా తీసుకొని ఏ విభాగానికి పంపించి యాజ్ పర్ ఎస్ఎల్ఐ పీరియడ్ లోపల వాటన్నిటిని పరిష్కరించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తాం.